వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రియులే. ఎప్పటికీ ప్రైవేట్‌గా ఉండాలి అనుకుంటున్నాడు మన హీరో. అయితే ఈయన పెద్ద షాకే ఇచ్చాడు. ఒకప్పుడు ఒక మంచి కవి ఒక పాట పాడాడు. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అంటూ ఒక మనసు కవి అయితే చెప్పకనే చెప్పాడు. అదేనండి మన ఆత్రేయ. ఆ తర్వాత ఆయన లేడు కానీ ఇప్పుడు ఈ జంటను చూస్తే ఇంకింత కఠినమైన పదాలు రాసి ఇక మనకి కవితను అందించేటోడో చెప్పక్కర్లేదు. అయితే ఇక ఇదే తరపున ఒక హీరో అయితే బయటికొచ్చాడనమాట. తనేనండి మన ఆదిత్య రాయ్ కపూర్. ఈయన గర్ల్ ఫ్రెండ్‌గా అనన్య పాండే ఉండే. మన లైగర్ పిల్ల. ఈ పిల్లతోటి ప్రియమాయణం కాస్త బానే జరిగింది. ఎక్కువ రోజులే జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ అప్పటి నుంచి ఆయన ఎప్పుడు గూడా వాళ్ళ విషయాన్ని బయటకి చెప్పకుండా ప్రైవేట్‌గా ఉండేటోడట. ఇప్పుడు బ్రేకప్ అయిన తర్వాత ఇంకా ప్రైవసీని కోరుకుంటున్నాడట. ఆళ్ళ గురించి ఎప్పుడు కూడా బయటకి రానీయకుండా చూసుకునే ఇతను సరదాగా అలా అని చెప్పేసి సోషల్ మీడియాలో వీళ్ళ గురించి చర్చనీయాంశంగా మారింది. తర్వాత బ్రేకప్ కూడా అయింది. బ్రేకప్ అయినప్పటి నుంచి ఇంకా ప్రైవసీని కోరుకునే ఇతడు తనలో తను మాట్లాడుకోవడం, ఇంకా తను మాత్రమే ఉండడం, సినిమాలకి కాస్త దూరంగా ఉండడం చేశాడట. ఇదే విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఆదిత్య ఇంకా అనన్య పాండే వీరిద్దరూ కలిసి రీసెంట్‌గా జరిగిన మన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో వీళ్ళ పుకార్ల నడుమ ఒకసారిగా అట్లా హాజరయ్యారనమాట. అక్కడ కనిపించేసరికి ఇగ ఎట్టకేలకి నోరు విప్పాడు ఆదిత్య. ఏమన్నాడు అంటే, "ఇది నా ప్రైవేట్ విషయాలు. ఎప్పుడు నా ప్రైవేట్ విషయాల గురించి నేను ఎక్కడ కూడా మాట్లాడలేను. నిశ్శబ్దంగానే ఉంటాను. అదే నాకు నచ్చిన మార్గం" అని చెప్పాడట. అయితే నా వ్యక్తిగత విషయాల గురించి మీరు అంతగా తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అన్న విషయాన్ని నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాడట. అనవసరమైన చెత్త ప్రాసెస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అసలు దేని గురించి నేను బయటకి చెప్పుకోలేను. ఎందుకు మీరంతా ఇంత ఆసక్తి చూపిస్తున్నారు నా పర్సనల్ విషయం గురించి అంటూ ఈయన లైఫ్ స్టైల్ ఆసియా ఇండియాలో చెప్పడం జరిగిందట. అయితే ఈ విషయం గురించి మంచిగా వార్నింగే ఇచ్చినట్టుగా గట్టిగా చెప్పాడట. ఇక అందరూ కూడా ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పట్ల మీకెందుకు అంత ఆసక్తి? అని చెప్పి అన్నాడంట. వీళ్ళ బ్రేకప్ వచ్చేసి మార్చ్‌లో జరిగిద్ది. ఎంతో కాలంగా సన్నిహితులుగా ఉండే వీరు ఇప్పుడు సడెన్‌గా బ్రేకప్ అయిన తర్వాత కూడా స్నేహితులుగా మారి ఒకరికొకరు బానే స్నేహపరంగానే ఉంటున్నారు. కానీ బయట వచ్చే పుకార్లు మాత్రం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అనన్య పాండే కూడా తన కెరీర్‌లో కాస్త ముందుకెళ్తుంది. అంతేకాకుండా రీసెంట్‌గా మనం చూస్తుంటే తన పోస్ట్‌లలో కూడా తన పెట్స్ తోటి బానే ఎంజాయ్ చేసుకుంటూ పోస్ట్‌లు కూడా పెడుతుంది. ఇంకా అనన్య సెట్ అయినట్టే అనుకోవచ్చు. కానీ ఆదిత్య పరిస్థితి ఏంటి? ఆదిత్య అయితే ప్రైవసీని కోరుకుంటూ ఇంకా సినిమాలకి దూరం అవుతున్నాడా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఈ రీసెంట్‌గా ఇంకో పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఆదిత్య సినిమాల్లోకి వస్తున్నాడట. ఇంకా ముందు ముందు చూస్తే వీరిద్దరూ స్నేహపరంగా చూస్తే ఓకే. కానీ బ్రేకప్ విషయం కానీ, ఇంకా ఇతరితర విషయాలు గాని బయట మాట్లాడితే తను ఇంకా సీరియస్ రియాక్షన్‌లోనే చూపిస్తాడని చెప్తున్నాడు ఆదిత్య. అయితే వీళ్ళిద్దరు జంట ఎలా ఉంది? అసలు వీళ్ళ బ్రేకప్ విషయాలు, ప్రైవసీ విషయాలు అనేది బయటికి తేవడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి.